బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అమరావతి రాజధానిగా రాష్ట్ర సరికొత్త మ్యాప్ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మొత్తం 28 జిల్లాలతో కూడిన మ్యాప్ను రూపొందించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయటం, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి పోలవరం జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లు ఈ మ్యాప్ ద్వారా స్పష్టమవుతుంది. రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చూపిస్తూ రూపొందించిన ఈ మ్యాప్ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాట్లతో ఆయా ప్రాంతాల్లో పాలన మరింత వేగవంతం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అమరావతి రాజధానిగా రాష్ట్ర సరికొత్త మ్యాప్ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మొత్తం 28 జిల్లాలతో కూడిన మ్యాప్ను రూపొందించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మౌలాలి ఫోన్ లైన్లో అందిస్తారు. మౌలాలి, చెప్పండి. హరీష్, ఏదైతే అమరావతి రాజధాని దేశానికి ఒక ఫ్యూచర్ రాజధానిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలోనే ఈరోజు అంటే విపత్తుల అంటే మొత్తం 28 జిల్లాలకు సంబంధించి కూడా ఒక మ్యాప్ను కానీ అలాగే పూర్తిగా దీనిపై ఒక అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఒక అంటే దేశానికి ఒక ఫ్యూచర్ రాజధానిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఏదైతే ఈరోజు ఒక మ్యాప్ అయితే విడుదల చేశారు. రాజధాని నిర్మాణ పనులపై కూడా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేశారు. సమీక్షకు అంటే ఈ సమీక్షలో సిఆర్డీఏ కమిషనర్ తో పాటు సిఆర్డీఏ అంటే మినిస్టర్ ఎవరైతే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా నేపథ్యం రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు అయితే మొత్తం అంటే 57,820 కోట్ల 57,821 కోట్ల విలువైన పనులు, అలాగే ఇటు హౌసింగ్, రోడ్స్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు అంటే ప్రధానంగా ఇటు అంటే నార్త్ లో స్టార్ట్ అయ్యి సౌత్ లో ఎండ్ అయ్యేటువంటి రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోడ్స్ కు N1, N2, N3, N4 అని చెప్పేసి ఇప్పటికే నామకరణం చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే హౌసింగ్, రోడ్డు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, LBS ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం, అలాగే అంటే మొత్తం అంటే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి నిలిపివేసిన రోడ్లు కూడా పునరుద్ధరించి పూర్తి స్థాయిలో అంటే పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొలిక్కి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికీ అంటే రాజధాని ప్రాంతంలో 20,000 మంది కార్మికులు అయితే పనిచేస్తా ఉన్నారు. అంటే నిర్మాణ సంస్థ ఎంత మేరకు పనులు చేసిన దానిపై కూడా టార్గెట్ విధిస్తూ ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే దేశానికి ఫ్యూచర్ రాజధాని అమరావతి కాబోతుందని చెప్తున్న నేపథ్యంలోనే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగానే అంటే పనులకు ఒక గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తా ఉంది. మొత్తం అంటే ఏపీకే ఒక రాజధాని అంటే ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక అంటే దేశంలోనే ఒక టాప్ స్థాయిలో రాజధాని ఉంటుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే ఇటు ఏపీకి కూడా అంటే ఎలాంటి చిక్కులు అంటే రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధానికి ఎలాంటి చిక్కులు లేకుండా పనులు కూడా వేగవంతం, ఇటు లీగల్ గా కూడా ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఇటు ఏదైతే రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని కూడా ప్రభుత్వంతో పంచుకోవచ్చని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ఇటు ఏపీలోనే అంటే దేశంలోని ఫ్యూచర్ రాజధాని ఏదైతే ఫ్యూచర్ రాజధాని అమరావతిగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి దీని అంటే దేశం మొత్తం అమరావతి వైపే చూస్తుందని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. హరీష్.
ఓకే మౌలాలి, అలాగే కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను తీసుకొని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారని చెప్పుకున్నారు. ఏ ఏ జిల్లాల్లోని ఏ ప్రాంతాలు తీసుకొని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు?